ఇక ఇప్పటికే షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువ కప్పారు. ఇవాళ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరుతారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు షర్మిలకు వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు రాజకీయ గురువుగా కాబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీర షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే కాకుండా చక్రం తిప్పుతారనే టాక్ వినబడుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరలక్ష్మి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరికొద్దిసేపట్లోనే షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ఈరోజు ప్రమాణ స్వీకార సంబంధించి ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఇటు షర్మిల ప్రమాణ స్వీకారం జరిగేటువంటి ప్రదేశానికి చేరుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు కలిసి నడిచినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇటు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే విభజన తర్వాత దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనం 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకున్నది కూడా లేనటువంటి నేపథ్యం. అయితే ఈ అన్ని అంశాలని కూడా ఇప్పుడు షర్మిల రాక ద్వారా భర్తీ చేయబోతుందని చెప్పని సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. షర్మిల రాక తర్వాత ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇప్పటికే బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో షర్మిల ఆధ్వర్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పల్లం రాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటే 2024 ఎన్నికల సందర్భం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు కానీ ఏమీ లేదు, కానీ షర్మిల రాక మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం ఏదైతే ఉందో అది మళ్ళీ మొదలైందండి. ఇప్పటికి ఆల్రెడీ కమిటీస్ మాత్రం రాష్ట్రం అంతటా కూడా ఫామ్ అవడం జరిగింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడమే తరువాయి. అయితే షర్మిల గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ ఎజెండా ఇస్తారు, ఏ విధంగా రాష్ట్రం అంతా టూర్ చేస్తారు అనేది. అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇవాళ మనకు రాష్ట్రానికి. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఏదైతే రాష్ట్ర ఇంట్రెస్ట్ ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాపాడలేకపోయాయి. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సంపూర్ణంగా కాపాడడానికి సిద్ధంగా ఉంది. మనకి రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన రాయితీలు కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు రియలైజేషన్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఇవన్నీ తీసుకురావడంలో ఈ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. దాని గురించి షర్మిల గారి నాయకత్వంలో మేము తప్పకుండా పోరాడతాం. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత పూర్తిగా అంటే ఇటున్నటువంటి ఓటు కానీ అదేవిధంగా నాయకులు కానీ ఆయన వెంబడించిన పరిస్థితి. షర్మిల రాకతో తిరిగి వాళ్ళు వస్తారనేది ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా 10 సంవత్సరాలు మేము పరిపాలించిన దాంట్లో చాలా మట్టు గుడ్ విల్ ఉండిందండి. 2004 నుంచి 14 వరకు కూడా ఒక సంపూర్ణమైన ప్రభుత్వాన్ని మేము ఇవ్వగలిగాం. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓట్ బ్యాంకు, ఆ అభిమానులు కూడా స్ప్లిట్ అయ్యారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అందరూ కూడా గ్రహించారు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కల్పించగలదని గ్రహించారు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వాళ్లే కాకుండా మిగతా పార్టీల నుంచి వెళ్లిన వాళ్ళు కూడా తప్పకుండా తిరిగి వస్తారనే నమ్మకం, ఆ నిదర్శనాలు కూడా మాకు కనిపిస్తున్నాయి. అంటే సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అంటే ఇలాంటి కొద్దిమంది నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, నోటర్లుగా ఉన్న వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది నేతలు ఉన్నారు. వాళ్ళెవరూ దీనికి రాకపోవడానికి గల కారణం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు 1-2 పేర్లు చెప్తే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. కానీ ఓవరాల్గా కేడర్లోని వర్కర్స్లోని వాళ్ళ భావన చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద తిరిగి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అలాగే షర్మిల రాకతో ఇంకా ఉత్సాహం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రెండిటిని కంబైన్ చేసి మేము తప్పకుండా బలం పుంజుకోగలము, విజయానికి దశలో కూడా మేము వర్క్ చేయగలమని కూడా నమ్మకం మాకు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్న సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ 2014 ముందు, విభజనకు ముందు వీళ్ళందరూ కూడా విభజనని అంటే ప్రత్యేక ఏర్పాటుని వ్యతిరేకించి పార్టీని వదిలేని వాళ్ళు. సో ఇప్పుడు ఏ అంశంతో మనం తిరిగి రావాలంటారు? వాళ్ళు కూడా నేను అనుకోవడం ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే సమకూర్చగలదని గుర్తించారో, అదేవిధంగా ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో నాయకులు, లేకపోతే మిగతా పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతుందనే నమ్మకం నాకుంది.
ఇది మొత్తం మీద చూసుకుంటే వరలక్ష్మి పల్లంరాజు గారు చెప్తున్న అంశం విభజన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కష్ట పరిస్థితులు ఎదుర్కొందో ఆ పరిస్థితులు తిరిగి మళ్ళా వైఎస్ షర్మిల రాకతోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతోనూ అంటే రాజశేఖర్ రెడ్డి తనయురాలుగా ఆమె ఈ పార్టీని ముందుకు నడిపించగలదనే ఆశాభావాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే దీని వెనకాల ఇంకెంత పనిచేయాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా అంటే మళ్ళా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తన కొత్తగా వర్క్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మరో పక్క నుంచి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కొద్ది మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విషయంలో పెద్దగా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఏ పార్టీల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సో మిగతా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడబోతుంది, షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఎలా ఈ బాధ్యత నిర్వహించబోతున్నారు వేసి చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని కూడా పల్లంరాజు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.